నేడు సికింద్రాబాద్, వరంగల్, నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశం జరగనుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో సమీక్ష జరుగుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు లైవ్ ద్వారా. హరీష్, చెప్పండి, గాంధీ భవన్లో ఎటువంటి సమీక్ష జరగనుంది, ఎవరెవరు పాల్గొనున్నారు, దీని గురించి పూర్తి సమాచారం ఏముంది మీ దగ్గర? రైట్ లక్ష్మీనాథ్, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా పార్లమెంటరీ స్థాయి నియోజకవర్గ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే ఏదైతే మొన్న సంబంధించి కూడా 10 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. నిన్న సంబంధించి కూడా ఖమ్మం అలాగే మహబూబాబాద్ సంబంధించి కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ రోజు సంబంధించి కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉదయం 9 గంటల నుంచి కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ రోజు సంబంధించి సికింద్రాబాద్, వరంగల్, నాగర్ కర్నూలు ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన సమావేశాలు కొనసాగుతా ఉన్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్ కి సంబంధించి వరంగల్ పార్లమెంటరీ సమీక్ష సమావేశం ముగిసింది. ఇక నాగర్ కర్నూలు సంబంధించి కూడా ఏదైతే ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్ సమావేశం కొనసాగుతుంది. దీని తర్వాత ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమావేశం ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు సంబంధించి కూడా కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా సమీక్ష సమావేశం చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే పార్టీ సంబంధించి కావచ్చు, పార్టీ బలోపేతం, అలాగే నేతల మధ్య సఖ్యత కావచ్చు, నియోజకవర్గాలకు సంబంధించి కూడా పార్టీ పనితీరు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా సన్నిద్ధం కావడంతో పాటుగా నియోజకవర్గాలకు సంబంధించి కూడా నేతల మధ్య విభేదాలు కావచ్చు, మిగతా సంబంధించిన పార్టీ బలోపేతం కావచ్చు, అన్ని అంశాలపైన కూడా మీనాక్షి నటరాజన్ వివరాలు తీసుకుంటా ఉన్నారు. ఇక ఇప్పుడు సంబంధించి కూడా నాగర్ కర్నూలు సమీక్ష సమావేశం కొనసాగుతుంది. దీంట్లో మంత్రులు, అలాగే ఏదైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హరీష్, దీనిపైన పదవులపైన నేతలైతే, కాంగ్రెస్ నేతలైతే భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇప్పటికైనా ఈ పదవుల భర్తీపై ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా? రైట్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే పిసిసి కార్యవర్గానికి సంబంధించి కూడా కమిటీలు వేయడం జరిగింది. 5 కమిటీలకు సంబంధించి కూడా ఏఐసిసి మొన్న ప్రకటించింది. మరోవైపు ఇక ఇప్పుడు సంబంధించి కూడా వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటుగా మరొక లిస్ట్ ను కూడా ప్రకటించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా అధికార ప్రతినిధులు నామినేటెడ్ పదవులకు సంబంధించి, అంటే పార్టీ సంబంధించి కూడా అధికారంలోకి వచ్చి 7.5 పూర్తయిన నేపథ్యం కావచ్చు, పిసిసికి సంబంధించి కూడా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో కార్యవర్గ కూర్పు జరగలేదు. ఇప్పుడు సంబంధించి కూడా కమిటీలు ప్రకటిస్తా ఉన్నారు కాబట్టి నేతల మధ్యకు సంబంధించి, అంటే ఇప్పటి వరకు చాలా వరకు, అంటే ఈ సమావేశాలకు సంబంధించి మొన్నకు ఏదైతే గత నెలలకు సంబంధించి కూడా గాంధీ భవన్ వేదికగా పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించారు. సమావేశంలో సంబంధించిన పార్టీ కార్యక్రమాలతో పాటుగా వాళ్లకు సంబంధించి కూడా పార్టీకి ఏ విధమైన కృషి చేశారు, పార్టీ గెలుపుకు సంబంధించి కూడా తమ పాత్ర పైన కూడా పూర్తిగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీసింది. తమకు సంబంధించి కూడా ఏ పదవులు కోరుకుంటున్నారు అన్నట్టుగా కూడా వివరాలు సేకరించింది. ఇప్పుడు సంబంధించి కూడా కార్యవర్గం ప్రకటించేందుకు సిద్ధమవుతా ఉన్నది కాబట్టి వైస్ ప్రెసిడెంట్లు కూడా ఏదైతే చాలా వరకు వైస్ ప్రెసిడెంట్ సంబంధించి కూడా అధికంగా, అంటే 35 నుంచి 40 వరకు వైస్ ప్రెసిడెంట్ను ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నది. ఇక మరోవైపు జనరల్ సెక్రటరీలకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో జనరల్ సెక్రటరీకి సంబంధించి కూడా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరు అర్హులు, ఇక పార్టీకి సంబంధించి కూడా ఎప్పటి వరకు పార్టీకి వచ్చారు, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన ప్రచారాలకు సంబంధించి, ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలకు సంబంధించి కావచ్చు, ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, పార్టీకి సంబంధించి కూడా తమ కృషి చేసిన తమ వంతు పాత్రకు సంబంధించి కావచ్చు, మీరు ఇప్పుడు ఏ పదవిని కోరుకుంటా ఉన్నారని కూడా ప్రధానంగా వివరాలు తీసుకుని, దాంతో పాటుగా నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, అంటే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కొత్త నేతల మధ్య కూడా ఏదైతే వైర్యం చోటు చేసుకుంది, విభేదాలు చోటు చేసుకుని పిసిసి వరకు కూడా ఏదైతే లేఖలు వెళ్ళడం జరిగింది, పిసిసికి కంప్లైంట్ చేయడం జరిగింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి వరకు దృష్టికి కూడా నియోజకవర్గంలో కూడా విభేదాలకు సంబంధించి తీసుకెళ్లారు. ఈ అన్నిటి అంశాలకు సంబంధించి కూడా చెక్ పెట్టేందుకు ఈ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా డిసిసి అధ్యక్షులను పిలుస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ డేటా తీసుకుంటారు. ఇప్పుడైతే జూన్ మాసం వచ్చేసింది,
ఎస్ హరీష్, జూన్ మాసం అయితే వచ్చింది. విద్యా సంస్థలన్నీ కూడా ఈ 1-2 రోజుల్లో రీఓపెన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికీ కూడా విద్యాశాఖకు సంబంధించిన శాఖ ఇప్పటికీ మరి రేవంత్ రెడ్డి చేతి దగ్గరే ఉంది. అది మరి దీనికి సంబంధించి ఏమన్నా విద్యాశాఖ తొందరగా కేటాయించే అవకాశం ఏమైనా కనబడుతుంది? ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయిన టైంలో ఆ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి వచ్చినా, అధికారులు మంత్రిత్వ శాఖతో మాట్లాడాల్సి వచ్చినా ఈ విద్యాశాఖకు సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఏమంటారు? రైట్, ఇది సంబంధించి కూడా ఇప్పుడు పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశం, అంటే కార్యవర్గ పిసిసి కార్యవర్గ కూర్పుతో పాటుగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి, అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, ఏదైతే రేపు మరికొన్ని పథకాలు లాంచింగ్ చేయబోతా ఉన్నది. రేపు సంబంధించి కూడా యువ వికాసం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అసైన్ ల్యాండ్ పట్టాల పంపిణీ కావచ్చు, మిగతా పథకాలు రేపు జూన్ 2కు సంబంధించి, అంటే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా రేపు మరిన్ని పథకాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఇచ్చిన పథకాలకు సంబంధించి ఎంతవరకు ప్రచారాలు చేశారు అంటే ఈ సమావేశానికి సంబంధించి కూడా కీలకంగా నియోజకవర్గాలకు సంబంధించిన పనితీరు కావచ్చు, నియోజకవర్గాలకు సంబంధించి కూడా పార్టీ సంబంధించిన బలోపేతం కావచ్చు, నియోజకవర్గంలో పార్టీకి ఉన్న ఇప్పుడు పరిస్థితులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన పథకాల పైన ప్రజలు ఏ విధంగా సంబంధించి కూడా విశ్వసిస్తున్నారు, వీటన్నిటిని వివరాలు తీసుకుంటారు. అంటే పిసిసి కార్యవర్గంతో పాటుగా నియోజకవర్గాల బలోపేతంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండాగా ఈ సమావేశం కొనసాగుతుంది. మంత్రివర్గ విస్తరణ సంబంధించి మీరు అన్నట్టుగా ఇప్పటికే విద్యాశాఖకు సంబంధించి కావచ్చు, మరోవైపు మున్సిపల్ శాఖ, ఏదైతే హోంశాఖకు సంబంధించి కూడా కీలకమైన పదవులు అయితే మంత్రుల శాఖలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉన్నాయి. కేబినెట్ విస్తరణకు సంబంధించి, అంటే మొన్న సంబంధించి కూడా ఢిల్లీలో కీలకమైన సమావేశం జరిగింది. సమావేశంలో కూడా రాహుల్ గాంధీ, ఖర్గే కూడా కేబినెట్ విస్తరణ కావచ్చు, కార్యవర్గ కూర్పు పైన కూడా ప్రధానంగా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు సంబంధించి కూడా పిసిసి కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా లైన్ క్లియర్ అయింది. మొన్న కమిటీలను ప్రకటించారు. కేబినెట్ విస్తరణకు సంబంధించి మరొకసారి ఢిల్లీలో ఏసీసీ అగ్రనేతలు, అంటే చీఫ్ ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ తో పాటుగా మీనాక్షి నటరాజన్, మరోసారి సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ ఏదైతే మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను మరోసారి పిలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే కేబినెట్ విస్తరణకు సంబంధించి పూర్తిగా కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎప్పుడు కేబినెట్ విస్తరణ ఉంటుంది. ముందుగా పిసిసికి సంబంధించి కూడా కమిటీలు వేస్తా ఉన్నారు. దీని తర్వాత కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాలు, అంటే మంత్రులకు సంబంధించి కూడా నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ మంత్రులుగా కొనసాగుతున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన అభిప్రాయాలు కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీసుకుంటా ఉన్నారు. పిసిసి కార్యవర్గ కూర్పు పైన, అలాగే మంత్రివర్గ విస్తరణ పైన కూడా ఆమె సంబంధించి కూడా అభిప్రాయాలను సేకరిస్తా ఉన్నారు. మరోవైపు ముఖ్యంగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయింది. ఒకవైపు మహిళలకు సంబంధించి కూడా ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తా ఉన్నది. మరోవైపు 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, 2 లక్షల ఏకకాలంలో రైతులకు సంబంధించిన రుణమాఫీ కావచ్చు, రైతులకు సంబంధించి కూడా రైతు భరోసా, అలాగే సన్న బియ్యానికి సంబంధించి కూడా 500 బోనస్ తో పాటుగా మొన్న సన్న బియ్యం పంపిణీ, రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తా ఉంది. మరోవైపు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా పంపిణీకి సిద్ధమవుతా ఉంది. ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ప్రచారం కల్పించడంలో కొంతమేర పార్టీ వెనుకంజలో ఉన్నది. ప్రచారానికి సంబంధించి కూడా ప్రచారాన్ని సంబంధించి కూడా నియోజకవర్గ స్థాయిలో కూడా ఏదైతే ఇంపాక్ట్ అంతా కూడా ఎన్నికల పైన పడతా ఉన్నది. కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా, అంటే ప్రచారాలకు సంబంధించి కూడా వెనుకంజలో ఉన్నట్టుగా పిసిసి గుర్తించింది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా గుర్తించడం జరిగింది. వీటినే సంబంధించి కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, అమలు తీరు కావచ్చు, పథకాల పైన రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక ఇప్పుడు తీసుకురాబోయే పథకాలకు ఏ విధమైన ప్రచారాలు తీసుకురావాలి, పార్టీకి సంబంధించి కూడా ఏ విధంగా బలోపేతం చేయాలి, కొత్త పాత, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇతర బీజేపీ పార్టీ నుంచి కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాళ్ళతో కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకు కొత్త పాత నేతల మధ్య పొచ్చకడం లేదు. అంశాలన్నిటికీ కూడా ఎదుగా వివాదాస్పదం కూడా దారి తీశాయి కొన్ని నియోజకవర్గాల్లో. అంటే అట్లాంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే అందరినీ కోఆర్డినేషన్ చేసుకోవాలి, అందరినీ కోఆర్డినేట్ గా పనిచేస్తూ పోవాలి. పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల వరకు సన్నిద్ధంగా ఉండాలి. ఎన్నికల మెజార్టీ సీట్లే ఎజెండాగా స్థానిక సంస్థలో గెలుపొందాలి. పూర్తి స్థాయిలో ఏ నియోజకవర్గాలు, అంటే ఎంపీ ఎన్నికలకు సంబంధించి కూడా హైదరాబాద్ తో పాటుగా ఇతర ఉత్తర తెలంగాణకు సంబంధించి కూడా కొన్ని జిల్లాలు అక్కడ పర్ఫార్మెన్స్ చూపలేకపోయాయి. ఆ నియోజకవర్గాల పైన కూడా స్పెషల్ గా ఫోకస్ పెట్టాలి. ఆ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఏ విధమైన కమిటీలు వేశారు, కమిటీలకు సంబంధించి ఏ విధంగా కొనసాగుతుంది, కొత్తగా ఇప్పుడు ప్రకటించబోయే ఆ కొత్త కమిటీలో
ఎవరికి అవకాశం కల్పించాలి అనే దానిపైన కూడా జిల్లా స్థాయి నేతలతో వివరాలు తీసుకుంటా ఉన్నారు. మరోవైపు డీసీసీలను ప్రకటించేది ఉంది. ఇప్పటికే డీసీసీలకు సంబంధించి కార్యవర్గ కూర్పు తర్వాత డీసీసీలను ప్రకటించేందుకు ఏఐసీసీ సిద్ధంగా ఉన్నది కాబట్టి డీసీసీలకు సంబంధించి ఇప్పుడు సంబంధించిన రాహుల్ గాంధీ సంబంధించి కూడా కీలకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది, సూచన చేయడం జరిగింది. ఎవరైతే యంగ్స్టర్స్ ని యంగ్ పొలిటికల్ ని ఎంకరేజ్ చేయాలనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే పదవులకు సంబంధించి కావచ్చు, ఇతర డీసీసీ పోస్టులకు సంబంధించి కావచ్చు, యువతరాన్ని ఎంకరేజ్ చేయాలనేది కూడా సూచన మేరకు వివరాలు కూడా తీసుకుంటున్నారు. ఎవరైతే యూత్ సంబంధించిన పొలిటికల్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి పార్టీకి ఎంతవరకు ఎప్పటి నుంచి పార్టీ బలోపేతానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు ఆల్రెడీ 1-to-1 నేతలతో మీనాక్షి నటరాజన్ మాట్లాడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అధిష్టానానికి ఏ విధంగా పంపించే అవకాశం ఉంది మెసేజ్? రైట్, పార్టీ బలోపేతమే సంబంధించిన ఎజెండాగా కొనసాగుతుంది. దాంతో పాటు పదవులు కావచ్చు, అంటే ఈ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత అంతకుముందుకే దీపదాస్ మున్షి ఇన్ఛార్జ్ గా కొనసాగారు. అప్పుడు సంబంధించి కూడా కార్యవర్గ కూర్పు తుది దశకు చేరుతుంది. తర్వాత ఇన్ఛార్జ్ గా మారడంతో మరోసారి ఇన్ఛార్జ్ కు సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ మరోసారి ఈ కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా కొత్త కార్యవర్గాన్ని ప్రకటించాలని సూచన చేసింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు సంబంధించి కూడా అన్ని వివరాలు స్వీకరిస్తున్నారు. దాంతో పాటుగా పార్టీ బలోపేతం అంటే ఎన్నికల తర్వాత 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వం సంబంధించి కూడా చేసిన తప్పిదాలన్నిటి కూడా వేలెత్తి చూపుతూ సంక్షేమ పథకాలు ఇచ్చిన ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించిన హామీలు కావచ్చు, ప్రజాపాలన ఎజెండాగానే ఇప్పుడు పాలన కొనసాగిస్తా ఉన్నది. కాబట్టి ఆ నినాదాన్ని కూడా అందరూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేరుస్తుందో వాటన్నిటినీ కూడా ప్రజలకు చేరవేయాలి. అసలైన అర్హుడికే పథకాలు అందే విధంగా చేయాలి. అందుకే గతంలో డబుల్ బెడ్రూమ్ మనిషం కావచ్చు, దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ధరణి పోర్టల్ కావచ్చు, ఈ పథకాలలో అనేక అవకతవకలు జరిగాయి. దాంట్లో చాలా వరకు రైతులు నష్టపోయారు. ఇక దళిత బంధుకు సంబంధించి కూడా కమిషన్లు తెర మీదకి వచ్చింది. స్వయంగా ఆ పార్టీ అప్పుడున్న కొనసాగుతున్న మంత్రులే దాన్ని బయట పెట్టిన విషయం కావచ్చు. అంటే అట్లాంటి పూర్తిగా తప్పిదాలను కాంగ్రెస్ పార్టీ అప్పుడు వేలెత్తి చూపింది. ఇప్పుడు నిజమైన అర్హుడికే పథకాలు దక్కాలని కూడా ఇప్పటికే ఏదైతే ఇచ్చిన పథకాలకు సంబంధించి కూడా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కావచ్చు, మరోవైపు సంబంధించిన రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అంటే నిజమైన అర్హుడికే సంక్షేమ పథకాలు సంక్షేమ ఫలాలు అందాలని ఇప్పటికే కోఆర్డినేషన్ నియమించారు, అబ్జర్వర్లను నియమించారు. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా అబ్జర్వర్లను నియమించారు. వాళ్ళకి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, పథకాలకు సంబంధించి కూడా నిజమైన అర్హుడికే పథకాలు అందుతున్నాయా, పార్టీకి ఎవరెవరు అక్కడ కష్టపడి పని చేస్తున్నారు, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, పార్టీ ఏదైతే ఏఐసిసి సూచన ఇస్తుందో, పిసిసి ఏదైనా కార్యక్రమాలు ఇస్తుందో ఎంతవరకు అక్కడ అమలు చేస్తా ఉన్న దానిపైన కూడా అబ్జర్వర్లను నియమించారు. అంటే వీటన్నిటికీ పార్టీ బలోపేతమే సంబంధించి కూడా కోఆర్డినేటర్లు కావచ్చు, అబ్జర్వర్లు కావచ్చు నియామకం జరిగింది. ఇప్పుడు సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలకు సంబంధించి అప్పటి వరకు పూర్తిగా కార్యకర్తలను అలర్ట్ చేయాలి. కార్యకర్తల్లో జోష్ నింపాలంటే మరోసారి పిసిసి కార్యవర్గాన్ని ప్రకటించాలి. క్షేత్రస్థాయిలో మరోసారి అందరూ కలిసి హరీష్, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజా ఉపయోగకరమైన పనులు చేసిందో దాన్ని చేసినప్పటికీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనాల్లోకి తీసుకెళ్లేదని అపవాదును మూటకట్టుకున్న పరిస్థితిని మనం చూసాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందడుగు వేస్తూ ప్రజల కోసం ఏదైతే చేస్తుందో దాన్ని చెప్పుకునే పరిస్థితులు ఏదన్నా ఉందా? అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే కొన్ని లొసుగులు లోకలోకలు ఉన్నాయో దాన్ని ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకుంటుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది, దీని మీద కూడా ఏమన్నా సమీక్ష జరిగే అవకాశం ఉందంటారా? నేతలతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గంలకు సంబంధించిన పనితీరు కావచ్చు, నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇతర ప్రతిపక్ష పార్టీ నేతలకు సంబంధించి కూడా వాళ్ళతో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, పథకాలకు సంబంధించి ఎంతవరకు పథకాలు ప్రజలకు అందుతున్నాయి, పథకాలకు సంబంధించి ఏ విధంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, అన్నిటిని కూడా 1-to-1 గా ముఖాముఖిగా వివరాలు తీసుకుంటా ఉన్నది. పూర్తి స్థాయిలో ఏవైనా విభేదాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కూడా చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ప్రచారం చేయడంలో విఫలమైంది. ప్రచారాలకు సంబంధించి కూడా ఏవైతే ఇచ్చిన పథకాలకు సంబంధించి కావచ్చు, మొన్న మహిళలకు ఇచ్చిన పథకాలు కావచ్చు, రైతులకు ఇచ్చిన సంక్షేమ పథకాలు, రుణమాఫీ కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రచారాలు చేయడంలో కొంతమేర వెనుకంజలో ఉన్నది. దాన్ని ప్రతిపక్ష పార్టీలు క్యాష్ చేసుకుంటున్నాయి.
సంబంధించిన ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా ఇంకా ప్రతి హామీలను నెరవేర్చలేదని కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, ఇంకా తీసుకురాబోయే సంక్షేమ పథకాలు, రేపు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరికొన్ని స్కీమ్స్ ని రిలీజ్ చేస్తా ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించాలి, ప్రజలకు తెలిసే విధంగా ప్రచారాలు చేయాలి. కార్యకర్తలు సంబంధించి కూడా బూత్ లెవెల్ స్థాయి నుంచి కూడా, అంటే ఇప్పటి వరకు ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటి సంక్షేమ పథకాలు తెచ్చింది, గత 10 ఏళ్ళలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని పథకాలు అమలు చేసింది, దాంట్లో ఎంతవరకు ఆ పథకాలలో అవకతవకలు జరిగాయి, ఏడాదిన్నరలో అంటే 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాం. వీటన్నిటినీ ప్రచారం చేయడంలో వెనుకంజలో ఉన్నాం. కాబట్టి వీటన్నిటినీ ప్రచారాలకు సంబంధించి కూడా స్పీడప్ చేయాలి. అందరూ కలిసికట్టుగా పని చేసుకోవాలి. ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కూడా స్వయంగా ముఖాముఖిలో మీనాక్షి నటరాజన్ వాళ్ళను వివరాలు తీసుకుంటా ఉన్నది. ఇంకా మొత్తంగా ఇప్పుడు సంబంధించి కూడా పార్టీ బలోపేతంతో పాటుగా ప్రచారాల్లో సంబంధించిన స్పీడప్ తో పాటు పార్టీకి సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన ఏమైనా విభేదాలు ఉంటే వాటన్నిటినీ చెక్ పెట్టాలి. ఇక ఎన్నికలకు సిద్ధం కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మరో 5 ఏళ్లు టార్గెట్ గా మరోసారి అధికారంలోకి వచ్చే విధంగా ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో కృషి చేయాలని కూడా మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, డీసీసీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా ఆమె తీసుకుంటా ఉన్నది. నియోజకవర్గ ఇబ్బందులు ఉన్నా కూడా సంబంధించి కూడా ఫిర్యాదులు మీనాక్షి నటరాజన్ లోకల్ బాడీ ఎలక్షన్లు మరింత చేరువలో ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్లు అతి దగ్గర ఉన్న ఈ సమయంలో కొంతమంది పార్టీ లైన్ దాటి మాట్లాడే వారి యొక్క వివరాలు అడిగి తెలుసుకుని వారికి ఏమన్నా చెక్ పెట్టే అవకాశం ఏమైనా కనబడుతుందంటారా? రైట్, లోకల్ ఎలక్షన్ సంబంధించి కావచ్చు, అంటే ఇక స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండాగానే పోతుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గతం కంటే ఎక్కువగా సీట్లను సొంతం చేసుకుంది. మరోవైపు లోకల్ ఎజెండాగా పోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో పూర్తి స్థాయిలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలి. ప్రతిపక్షాలకు సంబంధించి కూడా సంబంధించి కూడా అక్కడ గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా గెలుపు అనేది కూడా ఉండకుండా, అంటే డిపాజిట్ గల్లంతా అవ్వాలనే సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సూచన చేశారో ఆ విధంగా ఇప్పుడు పిసిసి అడుగులేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండాగానే పోతుంది. దానికి సంబంధించి కూడా ఎవరెవరు స్థానిక సంస్థల ఎన్నికలకు పోటీ చేయాలో, అంటే లోకల్ గ్రామ పంచాయతీకి సంబంధించి కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. కార్యకర్తలకే స్థానిక సంస్థల్లో పెద్దపీట వేస్తామని చెప్పారు. ఒకవైపు పిసిసి చీఫ్ మొన్న మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మా కార్యకర్తలు పార్టీ అధికారంలోకి ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి సంబంధించి విశేష కృషి చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళందరినీ గుర్తిస్తాం. వాళ్ళకి సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వాళ్ళను ఆ పేరు కూడా ప్రకటిస్తాం. వాళ్ళకి సంబంధించిన వివరాలను కూడా అడిగితే ఇప్పటికి నియోజకవర్గ స్థాయి లెవెల్లో ఆ సమావేశాలు డీసీసీ అధ్యక్షులు కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొంటున్నారు. కాబట్టి స్థానికంగా ఎవరైతే పార్టీకి అలా యాక్టివ్ గా పనిచేశారో, పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఏ కార్యకర్త అయితే కృషి చేశారో వాళ్ళందరి వివరాలు తీసుకుంటుంది. దాంతో పాటుగా 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో అనేక అక్రమ కేసులకు గురయ్యారు. సంబంధించి కూడా చాలా వరకు ఏదైతే తప్పుడు కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లు కావచ్చు, జైలుకు వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి కార్యకర్తలకు సంబంధించి కూడా డేటా తీసుకుంటుంది. వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పుడు ఏ విధంగా వాళ్ళకు మనము అధికారంలోకి వచ్చాం కాబట్టి వాళ్ళకి సంబంధించిన తప్పుడు కేసులతో గత ప్రభుత్వం ఇరుకున పెట్టింది. కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా వాళ్ళకు పార్టీ హామీ మేరకు ఏం చేయాలి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వాళ్ళకు ప్రాధాన్యత కల్పించడంతో పాటుగా కేసులను సంబంధించి కూడా అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు కార్యకర్తల సంబంధించిన వాళ్ళకు కార్యకర్తలకు సంబంధించిన అభిప్రాయాలు కావచ్చు, వీటి అన్నిటినీ కూడా తీసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇక నియోజకవర్గ సమావేశాలకు సంబంధించి మొన్న 10 నియోజకవర్గాల సమీక్షా సమావేశం ఇదే ఎమ్మెల్యే క్వార్టర్స్ జరిగింది. నిన్న ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశాలు నిర్వహించారు. ఈ రోజు సంబంధించి కూడా 3 పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశాలతో పాటుగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, అంటే వివిధ కార్పొరేషన్లకు సంబంధించి కూడా ప్రకటించడం జరిగింది. ఆ కార్పొరేషన్లకు సంబంధించిన డిపార్ట్మెంట్ లో ఏ విధంగా పనితీరు ఉన్నది, ఆ కార్పొరేషన్ నుంచి ఆ సామాజిక వర్గాలకు బీసీ సామాజిక వర్గం అయితే బీసీ సామాజిక వర్గానికి ఏ విధంగా కార్పొరేషన్ నుంచి మీరు వాళ్ళకి సంబంధించి కూడా సంక్షేమ పథకాలను అందిస్తా ఉన్నారు,
వీటన్నిటిని కూడా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కార్పొరేషన్ చైర్మన్ల సమావేశంలో కూడా ఈ అన్ని అంశాలు, అన్ని డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్లు ఇప్పటి వరకు ఏ విధంగా కృషి చేశారు, ఏ విధమైన సంక్షేమ పథకాలు మీ కార్పొరేషన్ ద్వారా ప్రజలకు వెళ్ళాయి, ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారని కూడా ఈ రోజు సమావేశంలో వివరాలు తీసుకుంటా అన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరికొన్ని పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశాలకు సంబంధించి కూడా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పొచ్చు లక్ష్మీనాథ్. అయితే హరీష్, గతంలో మీనాక్షి నటరాజన్ ఆల్రెడీ పర్యటించున్నారు తెలంగాణలో, 2-3 సార్లు పర్యటించున్నారు. ఆవిడికి కొంత అవగాహన అయితే వచ్చే అవకాశం ఉంది. దాని మీద ఇప్పుడున్న నేతలకు ఏమన్నా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందా? రైట్. మొన్న సంబంధించి పార్లమెంటరీ నియోజకవర్గ సంబంధించి ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ తో పాటు ఇతర నియోజకవర్గాల్లో ఆమె పర్యటన చేశారు. నిన్న ఖమ్మంలో కూడా పర్యటన చేయడం జరిగింది. ఈ రోజు సంబంధించి ఈ సమావేశం కొనసాగుతుంది. దీని తర్వాత మరికొన్ని జిల్లాల్లో కూడా పర్యటన ఉండబోతా ఉన్నది. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ పథకానికి సంబంధించి రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. యువ వికాసం సంబంధించి కూడా రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. వీటన్నిటిని సంబంధించి కూడా పరిశీలించేందుకు మరికొన్ని జిల్లాల్లో పర్యటన చేస్తారు. అక్కడ కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించే ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో 17 పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పూర్తిగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సమావేశాలు ముగిసిన తర్వాత జిల్లాల పర్యటన ఉండబోతున్న నేపథ్యం ఉంది లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్. నేడు సికింద్రాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశం జరగనుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో ఈ సమీక్ష జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం ఎమ్మెల్సీలు, ఎంపీలతో, సాయంత్రం చైర్మన్లతో ఈ సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, లోకల్గా ఉన్న ప్రాబ్లంలపై ఆరా తీస్తున్నారు. పార్టీ పదవుల భర్తీపై కూడా నేతల ఎలిజిబిలిటీని అడిగి తెలుసుకుంటున్నారు. మరి ఈవినింగ్ కల్లా కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనపడుతుంది. ఇది స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.